ఇక్కడ ఏమంటున్నారంటే ఈయన వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా, అంతేకాకుండా మేమంతా పార్టీలో పనిచేసాము, సో పార్టీ పరంగా కూడా పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈయన అంటున్నారు. నిజంగానే వీళ్ళంతా పార్టీలో పనిచేస్తూ ఉంటే ఇలా బహిరంగంగా సభ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేనే లేదు. డైరెక్ట్గా ఆ పార్టీ పెద్దల నుంచే టీడీపీ పార్టీ పెద్దలతోనే మాట్లాడేసి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇలాగా వీళ్ళంతటి వీళ్ళే ప్రెస్ మీట్ పెడుతున్నారు? నిజంగా వీళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళేనా? నిజంగా మీరంతా టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే కనుక నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అంతమంది అన్ని రకాలుగా నీచంగా వ్యాఖ్యానించినప్పుడు మీరంతా ఏమైపోయారు? మీరంతా అప్పుడు ఎందుకు సపోర్ట్గా లేరు చంద్రబాబు నాయుడు గారికి? అలాగే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కారణం లేకుండా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరంతా ఏమైపోయారు? ఆ సపోర్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి మీరు పార్టీ వాళ్ళు అని చెప్తున్నారు కదా, అంటే పార్టీ ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? నిజంగానే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే కనుక ఇలా బహిరంగంగా పెట్టాల్సిన అవసరమే లేదండి. డైరెక్ట్గా పార్టీ నుంచి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళి పెద్దలతో మాట్లాడిస్తారు కదా. 2 విధాలుగా కూడా క్షమాపణ చెప్పాలండి. ఒకటి, మేము పార్టీ తరపున మేము కూడా ఒకప్పుడు పార్టీకి పనిచేసాం కాబట్టి మీ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయాలని ఒకటి. రెండోది, ఆయన బయటకు వచ్చి బహిరంగంగా అందరి ముందు క్షమాపణ చెప్పాలి, దీనికి 2 రోజులు టైం అని ఇంకోటి. ఈ 2 విధాలుగా వీళ్ళైతే ప్రవర్తిస్తున్నారు.